ఇరా సోము, కళ్ళు మూసుకొని పరీక్ష రాస్తున్నావేంటి? పరీక్షల్లో చూసి రాయకూడదని మీరే చెప్పారు కదా సార్. అవుతామి జరా నీ నంబరి నేను ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వవు? నా నంబర్ నీకు ఇస్తే మరి నేనేం చేయాలి? మా అక్క చెల్లెళ్ళు అత్తింట్లో ఉన్నప్పుడు, అదే పుట్టింటికి వచ్చిన తర్వాత నా మాటే శాసనం. అరే నీ కన్నేంట్రా అలా వచ్చింది? నిన్న మా ఆవిడ బర్త్డే, ఇంటికి కేక్ తీసుకెళ్ళా. అయితే నా భార్య పేరు తపస్య. ఆ పనికి వాళ్ళేమాడు కేక్ మీద హ్యాపీ బర్త్డే సమస్య అని రాసి వచ్చాడు. అన్నా స్ప్రైట్ ఉందా? ఉందన్నా. అయితే ఉన్ని అన్నా. భోజనం చేసేటప్పుడు కూర చాలా బాగుందంటే భార్య సంతోషపడుతుందని ఎవరో చెప్పారు. రాత్రి అలాగని మా ఆవిడ్ని చాలాసేపు పొగిడాను. సడన్గా ఏదో మైకం కమ్మినట్టు అయింది. పొద్దున్న లేచి చూసేసరికి హాస్పిటల్లో ఉంది. అసలు జరిగింది ఏమిటంటే, ఆ కూర వండింది మా పక్కింటి ఆవిడట. మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి గయ్యాలి అంట, ఫ్యామిలీ సైకో అంట. వద్దని చెప్పచ్చుగా పాపం. నేనెందుకు చెప్తా? నాకు ఎవరైనా చెప్పారు నేను చేసుకునేటప్పుడు? అరే అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్పదిరా. నీ పుట్టినరోజు నాడు ఆ పని చేయరా? అయ్యో ఇప్పుడు ఎలా? నాకు అన్నలేడు కదరా. కాజల్, దేవుడు ఆకాశంలో అన్ని చుక్కలు ఎందుకు పెట్టాడంటావు? బొక్కలెడితే బాగోదని. పంచులు బాగా నేర్చినావు గాని, కాజల్ జీవితంలో పైకెళ్ళాలంటే ఏం చేయాలి? నేను ఒక 30 సంవత్సరాలు ఆగాల, నువ్వు ఒక 70 సంవత్సరాలు ఆగాల. అది కాదే, జీవితంలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలా? నీకు ఒక దండమే. పూజ, రింకు, శిల్ప, రీతిక, ఎరా కొత్తిమీర తీసుకొని రమ్మంటే పుదీనా తెచ్చావేంట్రా? నీకు కొత్తిమీర పుదీనా తేడా తెలియదురా? తాడి చెట్లా పెరిగితే సరిపోదురా. ఒక్కసారి ఇల్లు వదిలి బయటికి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. సరే నాన్న, ఇద్దరం కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. నేనెందుకురా? అమ్మ చెప్పింది ఇది మెంతికూర అంట. మీకు ఒకటి తెలుసా? ఏందో చెప్పు. మా ఆడవాళ్ళు తలుచుకుంటే మీ మగవాళ్ళని లక్షాధికారులను చేయొచ్చు, తెలుసా? కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి. అన్నా టైం ఎంత? ఏమో బాబు, నేను గుడ్డివాడిని. ఎంకిలో బ్లూ కలర్ టీ షర్ట్ అని అడుగు.